దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించబోయేటువంటి మాట ఏమిటంటే క్షమించుట. క్షమించుట ఈ రోజుల్లో చాలా తక్కువైనటువంటి లేదంటే కొరతైనటువంటి సమస్య క్షమించుట. యేసు ప్రభు తన శిష్యులతో ఒక్కొక్క ఉపమానం చెప్తూ వస్తూ ఒక్కొక్క విషయాన్ని చెప్తూ వస్తూ తన శిష్యులతో అంటున్న ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలది అని నీకు అక్కడ జ్ఞాపకం వచ్చినలా, అక్కడనే ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము. హల్లెలూయా. ఇది మనకి యొక్క ఈనాటి మాట, దేవుని మాట. క్షమించాలి, సమాధానం పడాలి. ఈ రెండు విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో వీటిని మనం కొనసాగించాలి. మొదట క్షమించమని అడుగుతున్నాడు దేవుడు. ఇలా యేసు ప్రభు తన శిష్యులతో మనకి ఒక మాట చెప్తున్నాడు. నువ్వు నీ యొక్క బలిపీఠము ఎదుట నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఉన్నది అని కలిగిన ఎడల, లేదా తెలిసిన ఎడల, లేదా జ్ఞాపకం వచ్చిన ఎడల వెంటనే ఆ యొక్క బలిని అక్కడ పెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడము అని అంటున్నాడు. హల్లెలూయా. సమాధానం ఎక్కడ మనకి లభించిందండి అంటే, యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినది పాపులను క్షమించడానికి. ఈ మాటను తీసుకొని కొంతమంది ఏమంటారంటే చాలా వెక్కిరిస్తూ ఉంటారు. ఏ పాపం ఉందని, ఏం క్షమించాడని అని అనుకుంటారు కొంతమంది. ఆయన కనుక మనిషి అవతారం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని కనుక త్యాగం చేసి ఉండకపోతే ఈరోజు మీరు నేను ఈ భూమి మీద ఉన్నాం. మరి కొంతమంది అంటారు, మేము బాగానే ఉన్నాం కదా, మాకు అన్నీ ఉన్నాయి కదా, మీ దేవుడు నమ్ముకోకపోయినా మేము బాగానే ఉన్నాం కదా అని పైకి అంటారు. కానీ వారి హృదయాల్లో నెమ్మది ఉండదు, వారి హృదయాల్లో సమాధానం ఉండదు. కారణం ఏంటంటే వారిలో ఆ క్షమించేటువంటి గుణగణం ఉండదు. కాబట్టి వారు ఏంటంటే దేనికైనా దేనికోసమైనా పరిగెడతారు. అందుకని వారు నెమ్మది కలిగి ఉండలేరు. నెమ్మది కావాలి అంటే, సమాధానం కావాలి అంటే అది కేవలము యేసు ప్రభు యొక్క సన్నిధానంలో మాత్రమే దొరుకుతుంది. ఇది వెలపెట్టి కొనేది కాదు, ఇది వెలపెట్టి అమ్మేది కాదు. దీని కొరకు మనం ఎంత ప్రాకులాడితే దొరికేది కాదు. కానీ మంచి హృదయంతో దేవుని సన్నిధానంలో, మన హృదయం మంచిది అయితే దేవుని సన్నిధానంలో మన కనుక నిలబడి ఆయన అడిగితే, దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ మనసుకు నెమ్మదినిస్తాడు. ఉండటానికి, తినటానికి, అలాగే పరిగెడటానికి, అన్నిటికీ సౌకర్యాన్ని ఉండొచ్చేమో, కానీ పట్టుమని 10 నిమిషాలు సమాధానం కలిగి ఉండటానికి, నిద్రపోవటానికి ఏదైనా అవకాశం లేదు అంటే నీలో ఉన్నటువంటి ఆ లోపం ఏదో నువ్వు సరి చేసుకోవాలి. అదే కదా దేవుడు కోరుకునేది. అందుకే కదా నేను మీ హృదయంలో నివసిస్తాను, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు తనను తాను ఆరాధించుకోలేడు కాబట్టే కదా మన హృదయాల్లో స్థానం అని అడుగుతున్నాడు. భక్తులు అందుకే వెనకటి కాలం రాసిన పాట మనం గుర్తు చేసుకోవచ్చు. హృదయమే నీ ఆలయం క్రీస్తు అనేటువంటి పాటను మనం వింటూ ఉంటాం. మన హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటే మన హృదయాన్ని ఆలయంగా మార్చుకొని మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు.
ఆయన మన హృదయంలో నివసిస్తున్నప్పుడు మనుషులమైన మనము తొందరపడకుండా క్షమించగలుగుతాం, ఓర్పుగా ఉండగలుగుతాం, సహనము కలిగి ఉండగలుగుతాం, నెమ్మది కలిగి ఉండగలుగుతాం. ఏ సమస్య వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనగలుగుతాం. కారణం ఏంటంటే క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి. కానీ ఈ రోజుల్లో క్షమించే విషయంలో చూస్తే క్షమ తక్కువైపోతుంది. దేనికైనా ముందుకు వెళదాం, ఏదైనా చేద్దాం, ఈ పూట గడిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఈ పూట గడిస్తే చాలు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇది జరుగుతాయని లేఖనాల ముందే రాసి ఉంచారు. దేవుడు తన రాసుల చేత లేఖనంలో ఎన్నో విషయాలు ముందుగానే రాసి ఉంచాడు. ఏమిటి అదంటే, అంత్యదినములందు యుద్ధ వాతావరణంలో, భూకంప వాతావరణంలో, కరువులు, అలాగనే క్షమించకపోవటం, తండ్రికి కుమారుడికి వైరాగ్యం, అలాగే తల్లికి కుమారుడికి వైరాగ్యం, కూతురికి కోడలికి అత్తకి, ఇలా అందరికీ కూడా విద్వేషం లేదా విరోధం, లేకపోతే వైరాగ్యం, కోపము, రగులుతున్నటువంటి వాతావరణాలు చూస్తారని ఈ బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాసి ఉంచారు. అదే కదా ఈ రోజుల్లో జరుగుతుంది అని చెప్పి బైబిల్లో జరగాల్సిన విషయాలు రాసి ఉంచారు కదా, కాబట్టి మనం అలా జరిగినా పర్వాలేదులే అని అదే మార్గంలో మనం వెళ్ళకుండా దాని నుండి ప్రక్కకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఈ పాపపు లోకంలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి, ఈ పాపపు లోకంలో మనం నడుస్తున్నాము కాబట్టి అది మనకు అంటకుండా జాగ్రత్త కలిగి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకి అంటకుండా మనము పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. మనం వెళుతున్నటువంటి మార్గంలో చెదారం అంతా కూడా అక్కడ ఉందంటే దాన్ని మనం తొక్కుకుంటూ వెళ్ళాం. కారణం ఏంటంటే ఆ మలినము మనకి అంటుతుంది కాబట్టి. ఆ మలినము మనకు అంటకుండా మనము ప్రక్కకు నడుస్తాం. అవునంటారా కాదంటారా? మురుగునీరు ఉంటే ఆ మురుగునీరు తప్పించి అడుగులు ఎత్తికి పై అడుగులు వేసుకుని మనం ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుని యొక్క నడవడికలో దేవుని యొక్క చిత్తానుసారము అనుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఆ సమయంలో మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నదో ఆ సమస్య నుంచి విడుదల కావాలని దేవుని సన్నిధానంలో ఒక్కటే మార్గం, మరి ఏ మార్గము లేదు. దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చి మోకరించి నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే తప్ప వేరే ఏ మార్గము లేదు. మేము అది చేస్తామని చెప్పి కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టి మేము వారితో పోరాడతాం, వీరితో పోరాడతాం అని చెప్పి ఆర్గనైజేషన్స్ పెట్టి కాలయాపన చేస్తున్నారే కానీ అక్కడ కార్యాన్ని చూడలేకపోతున్నారు. కానీ విశ్వాసంతో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు, దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యాన్ని ఖచ్చితంగా చూస్తారు. చూసిన వారు ఉన్నారు, ఇంకా కొంతమంది చూడబోతున్నారు. రాబో దినాల్లో యథార్థమైనటువంటి సేవకులు, యథార్థమైనటువంటి పరిచారకులు, యథార్థమైనటువంటి మరి ఆ సువార్థికులు దేవునిదా తన యొక్క అగ్ని చేత మండించి ఇదిగో నింపబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ఈరోజు మరి కొంతమంది యథార్థంగా నడిచిన వారికి ఒకవేళ కృంగుబాటు లేకపోతే ఏమీ లేని స్థితిలో ఉండొచ్చేమో, కానీ తన దేవుడు తన దాసులను, తన కుటుంబాలను మరలా పైకి లేవబోతున్నాడు. హల్లెలూయా. ఆర్థికంగా కృంగిపోవచ్చేమో కానీ అది తాత్కాలికమే. లోకంలో అందరికీ తెలుసు, వెళ్ళేటప్పుడు మనం ఏమి పట్టుకెళ్ళమని తెలుసు, కానీ చేయకూడని పనులన్నీ చేస్తూనే ఉంటాం. మనం ఏమి పోచిన పుల్లైనా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళమని తెలుసు, కానీ చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూనే ఉంటాం.
మనం బ్రతికినంత కాలము యథార్థముగా ఉన్నామా లేదా, యథార్థముగా నడుచుకున్నామా లేదా, ఒకరికి సంతోషం పెట్టామా లేదా, ఒకరికి సహాయం చేశామా లేదా, ఒకరిని మంచి మార్గంలోనికి నడిపించామా లేదా, ఇవి మనము పరిశీలించుకోవాల్సింది. నీ బ్రతికిన దినంలో నువ్వేం చేశావు? నువ్వు ఇంతకాలం బ్రతికావే, ఇన్ని సంవత్సరంలో ఈ భూమి మీద ఉన్నావే, ఏమి చేసావు? నువ్వు ఏమి చేశావు అని ఆ ఆత్మను నువ్వు పరిశీలించుకో. నీ అంతరంగంలో నువ్వు పరిశీలించుకోవాలి. ఎంతమందిని నువ్వు దేవుని సన్నిధానం నడిపించావు, లేదా ఎంతమందిని కొన్ని దేవుని మాటలు చెప్పగలిగావు, ఎంతమందికి సహాయం చేయగలిగావు. నీ దగ్గర ఉన్నా కూడా లేవు అని చెప్పిన రోజులు ఉండొచ్చు. అది విడిచిపెట్టి, గతంలో నీ సహోదరుని క్షమించలేకపోయావు, అది విడిచిపెట్టు. నువ్వు ఏమి చేసినా క్షమించగలిగే దేవుడే కదా యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి చేసినా క్షమించాడంటే ఇటువంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నాడా? ఇదే కదా క్రీస్తు యొక్క ప్రేమ, ఇదే కదా క్రీస్తు యొక్క స్నేహం, ఇదే కదా క్రీస్తు యొక్క త్యాగం, ఇదే కదా మనము కూడా పొందుకోవలసింది. ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు దానికి ఒత్తాసు పలకుండా దాన్ని కాదు అని ఖండించినట్లయితే నీ పక్షాన ఎవరు నిలబడకపోవచ్చేమో కానీ, నీ వైపు ఎవరు రాకపోవచ్చేమో కానీ, నీ ఎదుట నుండి, నీ ప్రక్క నుండి నీ కొరకు యుద్ధం చేసేవాడు యేసుక్రీస్తు ఎప్పుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నిన్ను మరి బయటికి నెట్టొచ్చేమో కానీ, లేకపోతే నిన్ను దోషిగా నిలబెట్టొచ్చేమో కానీ, దేవుని దృష్టిలో ఆయన ఎన్నడూ నిన్ను మొదటి స్థానంలో కనపరుస్తాడు. హల్లెలూయా. అన్యాయముగా నీ ఉద్యోగంలో నుంచి తీసివేయచ్చేమో కానీ, అంతకంటే రెట్టింపు ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తాత్కాలికమైనటువంటి సుఖభోగముల కొరకు మానవుడు ఏది చేయటానికైనా సిద్ధపడుతున్నటువంటి దినాలు. ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజు ఎలాగైనా మన పొట్ట నిండితే చాలు అనుకొని ఏదైనా చేయటానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కనబడుతున్నారు. ఇవి తాత్కాలికమే. ఈ రోజు ఇక్కడ కనబడేటువంటి వ్యక్తి మరొక రోజు కనబడట్లేదు అంటే తను చేసినటువంటి క్రియల నిమిత్తం ఫలితమే అక్కడ కనబడుతున్నది. ఒకప్పుడు దేవుని ఆరాధించిన బిడ్డలే కానివ్వండి, లేకపోతే మన పితరులే కానివ్వండి, వారికి ఆయుష్ దాదాపుగా 100 సంవత్సరాలు, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే ఒక 110 అలా వెళ్ళేవారు. ఈరోజు ఆయుష్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియనటువంటి కాలఘట్టంలో మనం ఉన్నాం. ఈరోజు కనబడే వ్యక్తి రేపు ఉంటాడో లేదో తెలియదు, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ దేవునితో సంబంధం కలిగి దేవునితో మనము ఎప్పుడో దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే కొంచెం కష్టమైన దేవుడు ఆయన చెయ్యి తట్టి మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా దేనికి లోటుపాట్లు అనేది లేకుండా, ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తూనే ఉంటాడు. ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ మరి సమస్యలు వచ్చినా వాటన్నిటికీ దేవుడు మన వెనక తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొంతమందికి ఈ రోజుల్లో హల్లెలూయా అనే మాట పలకటానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మన క్రైస్తవులు హల్లెలూయా సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా అనేటువంటి మాట అన్ని భాషల్లో ఒక్కటే. అది ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడ అయినా, ఆఖరికి మరి యేసు ప్రభు మాట్లాడినటువంటి అరామిక్ భాష అయినా లేదా మరొక భాష అయినా, లోకములో ప్రతి భాషలో కూడా చెప్పదగిన విషయం ఆ మాట హల్లెలూయా. కాబట్టి ఆ విషయం మనం చూస్తే, ఈ క్షమించే విషయానికి వస్తే, క్షమించుట అనేది ప్రయాసకరంగా
ఈరోజు మనిషికి కనబడుతుంది. ఎందుకు క్షమించలేకపోతున్నాడు అంటే నీకున్నటువంటి ధనబలము, నీకున్నటువంటి కులబలము, నీకున్నటువంటి మనుషుల బలం చూసుకొని క్షమించడానికి కొద్దిగా ఆలోచిస్తారు. అధికార బలం చూస్తారు కొంతమంది. క్షమించాలి, మనమేంట్రా అడుగు నిలబడేది, మనం ఎవరోరా అని ఇటువంటి ఒక అహంభావం కూడా వెంట వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించుకోకుండా మనము సమస్యను ఇంకా పెద్దది చేయాలని చూస్తామో అది సమస్య పెరుగుతుందే తప్ప ఆ సమస్య తీరదు. ప్రతి చిన్న సమస్యకి కూడా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయానికి కూడా సావధానంగా అనగా నిదానంగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. కాబట్టి తెంచుకోవటం చాలా తేలిక, తిరిగి దాన్ని అతికించాలంటే చాలా ప్రయాసం. హల్లెలూయా. తెంచుకోవటం చాలా తేలిక, తిరిగి దాన్ని అతికించాలంటే చాలా కష్టం. మనం ఒక వాహనం కొంటామండి, నచ్చిన ఒక మంచి వాహనం కొంటాం. ఒక్కరోజు దాన్ని వాడుకొని మళ్ళా దాన్ని అమ్మేస్తే దాన్ని ఏమంటారండి? సెకండ్ హ్యాండ్ అంటారు. అంటే ఒకరోజు వాడబడింది కాబట్టి అది సీజ్ బండి కాదు, సీల్డ్ బండి కాదండి, సెకండ్ హ్యాండ్ అని అంటే. అలాగే బంధము కనుక తెగిపోతే తిరిగి వేరే వాళ్ళతో కనుక బంధం పెట్టుకోవాలని చూస్తే అదేమవుతుంది? సెకండ్ హ్యాండ్ బంధం అవుతుంది. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి ఆ బంధాన్ని తెగకుండా, ఆ బంధాన్ని కష్టమైన, నష్టమైన, లాభమైన ఆ బంధాన్ని మనం కొనసాగించాలి. నువ్వు తప్పు చేస్తుంటే యేసు ప్రభు క్షమించట్లేదా? ఎన్ని తప్పులు చేసి నువ్వు దేవుని మందిరంలో కూర్చోట్లేదా? ఏదో కొంత ఆ మొక్కుబడి చెల్లిస్తే పాప పరిహారం అవుతుందని నువ్వు అనుకోవట్లేదా? అది కాదు. నువ్వు ఎన్ని చేసినా ఈ మందిరంలో నుంచి బయటకు వెళ్ళి, ఈ మందిరంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏమేమి చేస్తున్నావో అనేది విశ్వాసం తెలియకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు, లేకపోతే నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీ క్రియలను, నీ ప్రవర్తనను, నీ ఆలోచనను అన్నీ కూడా ఆయన అక్కడ రికార్డు చేసి పెడతారు. భూమి మీద మనకున్నటువంటి ఆస్తులకు కానివ్వండి, లేదా మనకున్నటువంటి బిల్డింగ్ చుట్టూ కూడా కొంతమంది ఆ స్తోమత కలిగిన వారు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే కంపెనీలో కూడా పెట్టుకుంటారు. కొంతమంది వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు అని చూడటారు. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా గొడవలు జరిగినప్పుడు దాని యొక్క రికార్డును పరిశీలించి ఎవరి ముందు తప్పిదం జరిగిందని కూడా పరిశీలిస్తారు. దాని తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. అలాగనే భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీకు లేదా నాకు నువ్వేం చేస్తున్నావో, నేనేం చేస్తున్నానో, నేనేం మాట్లాడుతున్నానో, నేనేం ప్రయత్నాలు చేస్తున్నానో, నా నడవడికి ఏంటి, నా ప్రవర్తన ఏంటి, అన్నీ కూడా దేవుడు అక్కడ భద్రపరుస్తున్నాడు. అంత్య దినముల యందు లేదా అంత్య దినమనందు, తీర్పు ఇచ్చే దినమనందు నీ బయోడేటా అక్కడ బయట పెడతాడు. దేవుడిని కాదనుకొని, దేవుని యొక్క వాక్యాన్ని కాదనుకొని, దేవుడిని త్రోసిపుచ్చి నీ ఇష్టానుసారంగా బ్రతికితే నెమ్మదిగా ఉండలేవు, నెమ్మదిగా బ్రతకలేవు, ఎవరిని క్షమించలేదు. క్షమించాలి అంటే దేవుడి సన్నిధిలోనే మనం అడిగి పొందుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును, ఒక్కొక్క కృపను అనుగ్రహిస్తాడు. కొంతమంది తొందరగా కోప్పడుతూ ఉంటారు. ఎందుకు తెలియదు. అది మనిషికి పుట్టుకతో వచ్చినటువంటి అలవాట్లు అవ్వచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడిగినా కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలో కోపం ఎక్కువ ఉండొచ్చు,
తొందరపాటు ఉండొచ్చు, ఆవిచారం ఉండొచ్చు, మోహపు తలంపులు ఉండొచ్చు, లోకంలో జరుగుతున్నటువంటి వాటిపై ఆశ ఉండొచ్చు. అలాగనే మనలో మనమే నియంత్రించుకోలేనటువంటి ఆశాభంగంలో ఉండొచ్చు, అత్యాశ ఉండొచ్చు. వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. దేవుని సన్నిధిలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. నీకున్న సమస్యలన్నిటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తే దేవుడు వాటన్నిటిని కూడా పరిష్కారంగా దేవుడు నీకు నూతన జీవితాన్ని, నూతన బలమును, నూతన శక్తిని, నూతన ధైర్యమును, నూతనమైనటువంటి నెమ్మదిని, నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కదా మనం చేయవలసింది. కానీ దేవుని సన్నిధికి రావటానికి కూడా సమయం లేదు. ఇది చెబితే చాలా కొంతమందికి నచ్చదు. నాయనా దేవుని సన్నిధికి టయానికి రా ప్రభువా అని ప్రార్థన చేస్తాడు చావకుడు. అలాగే వెంటబడతాడు, అయ్యా సమయానికి రండి అని చెప్తాడు. అయినా కానీ నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిలో నీ ఇష్టానుసారముగా వచ్చి వెళుతూ ఉంటే ఇంకెప్పుడు దేవుడికి ఇచ్చేది? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సమయానికి వెళ్ళకపోతే అధికారిని కోపిస్తాడు, కాబట్టి సమయానికి వెళ్తాడు. నువ్వు వెళ్ళవలసినటువంటి వాహనము లేదా బస్సు, ట్రైను ఏదైతే ముందుగానే నువ్వు రిజర్వేషన్ చేసుకుని వెళుతున్నప్పుడు ముందుగానే వెళితేనే దాన్ని అందుకోగలుగుతా. లేని ఎడల ఆ బస్సు అయినా ఆ ట్రైన్ అయినా వెళ్ళిపోతుంది. మరి దేవుని సన్నిధిలో సమయానికి రండి అని చెబుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అది నీ నిర్లక్ష్యత. అది ఎవరైనా మరి ఎలా ఆశ్రయించబడతాం? ఎలా నెమ్మది ఉంటుంది? ఎలా సంతోషం ఉంటుంది? ఎలా సమాధానం ఉంటుంది? ఎలా ఆనందం ఉంటుంది మన జీవితాల్లో? దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడం వల్ల. మనుషుల అనేకమైనటువంటి లోపాలు ఉంటాయి. పక్కనైనా లేటుకు వస్తున్నాడు కదా పాస్టర్ గారు, నేను కూడా లేటుకు వస్తాను. అతనితో నీకేమి సంబంధం? నీ జీవితం, నీ ఆరాధన, నీ భక్తి విధానం దేవునికి నువ్వు ఇవ్వాలి కాబట్టి, దేవుని సన్నిధిలో గడపాలి కాబట్టి ముందుగానే దేవుని సన్నిధిలో నువ్వు కనబడినట్లయితే, ముందుగానే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే, నువ్వే ఒక పరిచారకుడు అవ్వచ్చు కదా, నువ్వే సమాధానపరిచేటువంటి ఆ వ్యక్తివి అవ్వచ్చు కదా. నీ ఇంటి ప్రకారం ఏదైనా గొడవలు జరుగుతుంటే వారి మధ్యలోకి వెళ్ళి, అయ్యా ఎందుకయ్యా భూమి మీద ఉన్న 4 దినములు సమాధానంగా మనం బ్రతుకుదాం, మనకి గొడవలు అవసరమా అని చెప్పి సమాధానపరచొచ్చు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ సమాధానపరిచే వారి ధనులు, వారు దేవుడిని చూచెదరు అంటున్నాడు. ఇలాగున దేవుని సన్నిధికి సమయానుకూలముగా వస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉంటే మనల్ని అడ్డుకునేవాళ్ళు ఎవరు? మన కార్యక్రమాలకు అడ్డుపడేవాళ్ళు ఎవరు? మనం చేసే పనికి అడ్డుపడేవాళ్ళు ఎవరు? మన పనులకు అడ్డుపడుతున్నారంటే మన క్రియలు కరెక్ట్గా లేవని, మన ప్రవర్తన కరెక్ట్గా లేదని, మన ఆలోచన కరెక్ట్గా లేదని, ఇతరులకు ఇబ్బందికరంగా కాకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం చేసే పని నీతి నిజాయితీగా నిదానంగా చేస్తే చాలు. ఈ రోజుల్లో అంతా కూడా కంప్యూటర్ కాలం వచ్చింది, చాలా ఫాస్ట్గా ఉండాలి, అంతా తక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు తేవాలి అని మానవుడు పరిగెడుతున్నాడు. కాబట్టి మానవుడి ఆయుష్ కూడా అలాగే ఉంటుంది. తక్కువ పని చేస్తున్నాడు, ఎక్కువ రోజులు భూమి మీద ఉండలేకపోతున్నాడు. మన పూర్వీకులు కష్టపడి పని చేస్తున్నప్పుడు వేకువజామున లేచి పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసి దాదాపుగా 2-3 ఆ ప్రాంతంలో ఇంటికి చేరుకుంటారు. ఉదయకాలంలో వచ్చేటువంటి ఆ సూర్యరాశులన్నీ కూడా వారి ముఖం మీద తగులుతాయి కాబట్టి ఏ రోగము వారి దరిచేరేది కాదు.
ఏ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కనపడే కాదు. ఒకవేళ వృద్ధుడనేవాడు కనుక ఇంట్లో ఉన్నాడు అంటే దాదాపుగా 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు కనబడట్లేదు. అసలు ఆ 40కా 30కా 20కా అర్థం కావట్లేదు. మనిషి జీవితం అంతా షార్టేజ్ అయిపోయింది. మానవుడు మనము తక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి అన్నప్పుడు ఆ సంపాదనను అనుభవించేటువంటి ఆశీర్వాదం కూడా మనకు కావాలి. లేదంటే ఆ సంపాదన అనుభవించేటువంటి లోకం చెప్తూ ఉంటుంది, ఆ సంపాదన అనుభవించాలంటే ఒక భాగ్యం ఉండాలి. మనం కష్టపడే ఆ సంపాదన మనము అనుభవించాలి అంటే దేవుని కృప మనకు ఉండాలి. దానికి కూడా మనం బైబిల్లో చూస్తాం. ఒక ధనికుడు రాత్రి అంతా సంపాదించినాక రాత్రి అనుకుంటాడు, నేను నా జీవితానికి సరిపడా సంపాదించాను, ఇక నేను తినుచు త్రాగుచు సుఖించదను, ఇంకా నాకేమీ కొదువలేదు అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ తనలో తాను సంతోషిస్తూ ఉంటే ఆకాశం నుండి దేవుడు ఏమంటున్నాడు, నరుడా, ఈ రాత్రి కాలం ముందు నీ ఆత్మను కనుక నేను తీసుకుంటే ఏమైపోదును అని. కాబట్టి మనము చేసేటువంటి ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్కిస్తున్నాడు, దేవుడు దాన్ని గమనిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు మన మంచి కోరేవాడే కానీ చెడు కోరేవాడైతే కాదు. నీ క్షేమాన్ని కోరేవాడే కానీ కీడు కోరేవాడైతే కాదు. కాబట్టి దేవునికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆ ప్రాధాన్యతలో ప్రాముఖ్యమైన విషయమే క్షమించుట. దేవుడు ఈ లోకంలో ఎన్నో శ్రమలను అనుభవించినప్పుడు ఎవరిని కూడా ఒక్క మాట పలుకలేదు. ఎంతో మంది తన సిలువకు అప్పగించినప్పుడు ఆఖరికి తీర్పునిచ్చేటువంటి ఆయన కూడా నువ్వు నిజముగా యూదులకు రాజు అని అడిగాడు. నువ్వు అన్నట్టు అన్నాడు. తర్వాత వారికి సత్యమని పిలిచి ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోకు, మనకు కీడు కలుగునని చెప్పి తన భార్య చెప్పినప్పుడు ఆయన మరొకరికి అప్పగించాడు. అక్కడ ప్రజలు అధికారులు కలిసి సిలువ వేయడని చెప్పి ఆయన సిలువకు అప్పగించినప్పుడు దూషించారు, నిందించారు, అవమానపరిచారు, ఉమ్మి వేశారు, పిడుగుతులు గుద్దారు. ఇష్టం వచ్చినట్టు ఒక మనిషిని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనం ఉన్నాడు. కారణం ఏంటంటే ఇది జరగవలెను, ఇది జరిగితేనే భూమి మీద సకల మానవులకు పాప పరిహార నిమిత్తమై రక్షణ కలుగుతుంది అనే ఆ ఆలోచనతో లేదా ఆ యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే అంటాడు కదా, వధింపబడినటువంటి గొర్రెపిల్ల వదకు దేవత గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. మనం చూస్తాం, మానవులు వదకు తేబడినటువంటి గొర్రెపిల్లను చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి మౌనంగా ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వదకు సిద్ధపడుతున్నటువంటి సమయంలో, అనగా మరణానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో మౌనంగా ఉన్నాడు. ప్రతి నిమిషము మౌనంగా ఉన్నాడు. ప్రతి రక్తపు బొట్టు కారుతున్నప్పుడు కింద పడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా మౌనంగా ఉన్నాడు అని అంటే దేవుని యొక్క చిత్తానుసారం నెరవేర్చాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే క్షమించుట. ఆయన క్షమించాడు కాబట్టి ఈ లోకమంతటా కూడా ఈరోజు యేసు ప్రభువు గురించి చెప్పుకొనగలుగుతుంది. ఆయన కేవలం మన ప్రాంతానికి, మన ఊరికి, మన ప్రక్క ఊరికి, మన జిల్లాకి, మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, లోకమంతటిని కూడా ఆయన క్షమించే ఈరోజు ఈ రీతిగా సువార్తను ప్రకటించగలుగుతున్నారు. ఆయన చేశారు కాబట్టి. యోహాను సువార్తలో మనం చూస్తాం, దేవుని లోకమును ఎంతగానో ప్రేమించెను కనుక, ఒకరు కాదండి, లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకాన్ని కేవలం మన రాష్ట్రానికో, పొరుగు రాష్ట్రానికో, మన భారతదేశానికో మాత్రమే కాదు, లోకమంతా కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి
ఈరోజు సువార్త ఈ రీతిగా వెదజల్లబడుతుంది. ఈ సువార్తలో నెమ్మది ఉంటుంది, ఈ సువార్తలో సత్యం ఉంటుంది, ఈ సువార్తలో క్షమించే గుణం ఉంటుంది, ఈ సువార్తలో సంతోషం ఉంటుంది, ఈ సువార్తలో ఆనందం ఉంటుంది, ఈ సువార్తలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దీనికి ఎవరు వెల చెల్లించవలసిన అవసరం లేదు. ఇది ఉచితంగా ఇవ్వబడిన రక్షణ. వినేవాళ్ళకి ఒకవేళ ఇబ్బందికరంగా ఉండవచ్చేమో, కానీ కొంతమందికి అర్థం కాక మనల్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మనం చదువుతున్నటువంటి తరగతుల్లో, బిడ్డలు చదువుతున్నటువంటి తరగతుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్సే ఇస్తారు. కాకపోతే అది తిరిగి అది అటు ఇటు మార్చి ఇస్తారు. అలాగనే బయట ఈ దినాల్లో సువార్తనికి వ్యతిరేకంగా వస్తున్నారు అంటే మనము జవాబు చెప్పలేకపోతున్న కారణం అంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడమే. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని నెమరవేస్తూ ఉంటే ఎవరైనా వచ్చినా అసలు మనల్ని చూసినప్పుడు మనల్ని ఏదో అడగాలని వస్తారు, మనల్ని ఏదో అనాలని వస్తారు. మనల్ని చూడగానే వాడు నిశ్శబ్దమైపోయాడంటే దేవుని యొక్క కృప మనతో ఉన్నట్టే. ఆ కృపను మనం పొందుకోవాలంటే క్షమించే గుణం మనలో ఉండాలి. ప్రతి విషయంలో మనం క్షమించాలి. క్షమించకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో పంచాయతీల చుట్టూ తిరగాల్సి వస్తుంది, పెద్దల ముందు నిలబడాల్సి వస్తుంది. క్షమించని ఒక మాట అంటే ఎంత నెమ్మది కలుగుతుందో, మన గుండెలో నుండి బరువు దిగినట్టు అవుతుంది, మన గుండెలో నుండి బాధ పోయినట్టు అవుతుంది, గుండె తేలిక అవుతుంది. ఒక సమస్య వచ్చిందంటే గుండె బరువుగా ఉందంటే ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఒకవేళ పెద్దలతో కూర్చున్నప్పుడు అయ్యా తప్పు నీదే అన్నప్పుడు మనము దానిని మరొక విధానంగా ఆలోచించకుండా తప్పు నాదైతే క్షమించండి అయ్యా, మరొక పర్యాయం జరగకుండా చూసుకుంటారని చెప్పగలిగితే ఆ సమస్యకి పరిష్కారము, నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, నీ గుండెకు ధైర్యము అలాగే తీరిక కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే, మరొకసారి ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున నీ బలిపీఠము యొద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా ఉన్నది అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. హల్లెలూయా. సమాధానపడడం నేర్చుకోవాలి. ఈరోజు సమాధానం కరువు అవుతుందంటే కారణం ఏంటంటే ఎదుటివారిని గౌరవించకపోవడమే, ఎదుటివారి మాట మనం లెక్క చేయకపోవడమే, పెద్దలను గౌరవించకపోవడమే. చిన్న పెద్ద అనేది ఉండదు. ఎవరిన రేవుడి అంటారో తెలియదు, ఎవరిన రావేపోయి అంటారో తెలియదు. ఒక బంధము గనక స్థాపించబడిందంటే, ఈ భూమి మీద గనక నీకు గనక ఒక బంధము అనేది స్థాపించబడిందంటే అది కేవలం యేసుక్రీస్తు కృప వలనే అది స్థాపించబడుతుంది. కానీ ఆ బంధము కొనసాగించాలంటే అది కష్టమైన, నష్టమైన, లాభమైన ఏ లేనప్పుడు కూడా తినకపోయినా నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆ బంధాన్ని నువ్వు కొనసాగించగలిగితేనే నువ్వు ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో మనం దాని జోలికి వెళ్ళకూడదు. కానీ దేవుడు అనంట్లా నువ్వు ఈ భూమి మీద మొదలుకొని తిరిగి మరలా ఆయన చెంత చేరే వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది నువ్వు గమనించట్లేదు, అది నువ్వు ఆలకించట్లేదు. కాబట్టి నువ్వు ఏమేమి కావాలనో సమయానుకూలంగా దేవుడికి అందజేస్తున్నాడు కదా. మన భవిష్యత్తు, మన పెళ్ళిళ్ళు, అలాగే పిల్లలు, వారి చదువులు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వారికి కావలసిన అవసరతలు, ఉద్యోగాలు, ఇవన్నీ దేవుడు సమయానుకూలంగా అనుగ్రహిస్తాడు. కానీ మనము వేగిర పడుతున్నాం, తొందరపడుతున్నాం, లేనిపోయినటువంటి ఆలోచనలు తెచ్చుకుంటున్నాం, లేనిపోయినటువంటి రోగాలు తెచ్చుకుంటున్నాం, లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నాం. లేకపోతే బిడ్డల చదువుల కొరకు, బిడ్డల వివాహాల కొరకు లేనిపోయినటువంటి అప్పులు చేయాల్సి వస్తున్న పరిస్థితి. ఎందుకు? మా దగ్గర ఏమీ లేదు, అప్పు చేయకపోతే పెళ్ళవకపోతే పరుగు పోతుంది అంటున్నారు. అప్పు చేయకపోతే ఇబ్బంది, కానీ అప్పు తీర్చగలిగితే అప్పు చేయండి. లేని వల్ల మనం దాని జోలికి వెళ్ళకుండా ఉంటాం. ఇప్పుడు వీటన్నిటికంటే మొదట దేవుని సన్నిధిలో ప్రార్థించి అడుగు పొందుకో, దానికి ఉత్తమైన మార్గం ఉంది. మనుషులు నమ్ముకుంటే ఏమీ దొరకదు. ఒకవేళ
అప్పుగా సహాయం వచ్చేమో కానీ తిరిగి ఇచ్చే వరకు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే అది మనం ఇవ్వాల్సిన బాధ్యత. వారిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మనం అంటాం కాదు, కానీ మనం ఒకవేళ ఇవ్వలేని స్థితికి వచ్చినప్పుడు అది మరి చాలా ఇబ్బందికరం. మనకి నెమ్మది ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళు ఏదైనా అనేస్తూ ఉంటారు. కానీ మనము తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి ఇవ్వాలి. ఎలా? మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గర ఆస్తులు ఏమీ లేవు, మన దగ్గర ఒక రూపాయి కూడా ఎలా ఇవ్వగలుగుతాము అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే నీకు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నీ యొక్క ప్రాబ్లమ్స్ బ్లాక్ అయినాయో, ఎక్కడైతే నువ్వు మరలా ప్రారంభించాలో దేవుడు దాన్ని గుర్తు చేస్తాడు. అక్కడ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వేమి చేయాలో దేవుడికి లోబడి, దేవుని మాటకు లోబడి కనుక నువ్వు ముందుకు నడిస్తే దేవుడు నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు. హల్లెలూయా. మనం ఒకప్పుడు పుచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు రాబోయే దినాల్లో నమ్మకం ఉన్న వ్యక్తులకు దేవుడు అప్పు ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనుషులు చేసేటువంటి పని ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు డబ్బును చూచి, రంగును చూచి, కులమును చూచి, లేకపోతే పదవులను చూచి, అధికారాన్ని చూచి నీ దగ్గరకు వచ్చి గట్టి శిక్షణిస్తారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ దగ్గర అన్ని కోల్పోయినప్పుడు షేకెండ్లో కూడా కొద్ది మార్పు ఉంటుంది. అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు మనుషులు, అలా చేస్తారు. కానీ దేవుడు నీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన రూపంలో సృష్టించబడ్డావు కాబట్టి, ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి, ఆయన నిన్ను సృష్టించిన కారకుడు అయ్యాడు కాబట్టి నువ్వు ఒకే రూపంలో ఉన్నావు, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు. కేవలము ఈ భూమి మీద జన్మించిన మొదలుకొని తిరిగి ఆయన చెత్త చేయడం కాదు, మరలా అక్కడ పరలోకంలో మనతో కలిసి ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైనగా మనం కలిగి ఉండాలి. ఆ నమ్మకాన్ని కోల్పోతున్న దినాలు, ఈరోజు కనపడే వ్యక్తి, ఈరోజు మనతో మాట్లాడే వ్యక్తి ఎక్కడ వెనుకొండి పొడుస్తాడో అర్థం కావట్లేదు. ఎంతగా నమ్ముతున్నామో అంతగా మోసం చేసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుని ఆ నమ్మకాన్ని దేవుని వైపు ఎక్కువ తిరుగుబెట్టడు. నీ నమ్మకం దేవుని వైపు పెట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు ఏమంటాడంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా మనం దేవుని వైపు చూసుకోవడం తప్ప మనకు మార్గం మనకి ఈ భూమి మీద లేదు. ఎందుకంటే ఈ దేవుని ప్రేమలో యథార్థత ఉంటుంది, ఈ దేవుని ప్రేమలో నిజాయితీ ఉంటుంది, ఈ దేవుని ప్రేమలో కపటం ఉండదు, నిష్కళంకమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఆదివారం ఇంకా కొంతమంది సేవకులు మైకులు చెబుతున్నారు, రండి దేవుని సన్నిధికి రండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్తున్నారు. అలాగనే నెమ్మది పొందుకోండి, సంతోషం పొందుకోండి, ఆనందం పొందుకోండి అని చెప్తూ ఉన్నారు సేవకులు. ఆ మాటను ఆలకించడానికి సమయం లేని వాళ్ళు కొంతమంది, ఆలకించి కూడా ప్రక్కన పెట్టేవాళ్ళు మరికొంతమంది, ఆలకించి కూడా తల్లి సంఘం విడిచిపెట్టి పొరుగు సంఘాలకు పరిగెత్తే వాళ్ళు మరికొంతమంది, టీవీలో వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు మరికొంతమంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో కొంతకాలంగా అడావుడు చేస్తారంటే తర్వాత వాళ్ళు కనపడరు. మీకు అర్థం కావాలంటే పరలోకానికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసు అంటే ఇప్పుడు అందరూ వెళ్దామంటే రేపు కొత్తదా బండి అని అంటారు కొంతమంది. అలా కాదు, ఖచ్చితంగా నేను చెప్పే మాట ఏంటంటే నీతి నిజాయితీ కలిగినటువంటి పరిచర్య ఒకవేళ కుంటుపడచ్చేమో కానీ, ఒకవేళ విశ్వాసం తగ్గవచ్చేమో కానీ యథార్థముగా నిలబడితే సమయానుకూలముగా దేవుడు దాన్ని హెచ్చిస్తాడు. మరొకరి వైపు చూడకుండా, ఇతరుల ధన సహాయం ఆశించకుండా, పొరుగు దేశాల యొక్క ధనాన్ని మనం ఆశించకుండా, ఒకరి ఎదుట మనం చేయి చాపకుండా దేవుడు మనల్ని పోషిస్తూ నడిపిస్తాడు. అలాగే దేవుడు మరలా మనకు కావలసినవన్నీ కూడా సమయానుకూలంగా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దీనికి ఒకటే మార్గం ఏంటంటే యథార్థంగా నిలబడాలి, నమ్మకంగా నిలబడాలి, క్షమాగుణం కలిగి ఉండాలి.
ఆ నమ్మకాన్ని నీ రాకడ పర్యంతం వరకు నువ్వు నీ యొక్క రాకడ లేదంటే మన పోకడ వరకు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎన్నో ప్రలోభాలు రావచ్చు. ఈ తప్పు చేస్తే కొన్ని లక్షలు నీకు ఇస్తామని చెప్పవచ్చు. లక్షాధికారి కాదు, కోటేశ్వరుడు మన దేవుడు. ఈ భూమి మీద కంటే, ఈ లోకంలో కంటే అత్యధిక ధనవంతుడు మన దేవుడు. ఏది అడిగినా ఇస్తాడు. చాలా మంది అడుగుతారు, అయ్యా మేము అడుగుతున్నాం, అప్పుల్లో ఉన్న మన దేవుడు ఉంటుందంటే ఎక్కడో లోపాలు ఉంటాయి. నేను ముగిస్తున్నా. ఎక్కడో లోపాలు ఉంటాయి. కారణం అంటే తెలుసా? అది మనము దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. వాహనం మీకు అర్థమైనది చెప్పి నేను ముగిస్తాను. ఒక వాహనం కనుక మనం తీసుకుంటే చూడడానికి అంతా బాగుంటుంది. ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి మెకానిక్ షాప్లో ఇస్తాం. మెకానిక్ దానికి అసలు ఏ సమస్య వచ్చింది, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఏ నట్టు లూజ్ అని ఇవన్నీ పరిశీలించి ఫలానా ఇబ్బంది ఉందండి, దానికి ఇంత అవుతుంది అని చెప్పి దాన్ని బాగు చేసినప్పుడు మళ్ళా బండి ఏముందండి ఫ్రీగా సాఫీగా కొంచెం వేగంగా ముందు వెళ్ళే దానికంటే కొంచెం వేగంగా పరిగెత్తుంది. అలాగనే జీవితంలో మనం కొనసాగిస్తున్న ఈ జీవిత ప్రయాణంలో మనం కనుక ఎక్కడైతే స్టక్ అయిపోయామో, ఆగిపోయామో గల కారణం ఏంటి అంటే ఎవరు చెప్పరేమో కానీ దేవుని సన్నిధిలో నువ్వు నిలబడటమే. దేవుడు దానికి పరిష్కారం చూపిస్తాడు. ఒక రోజుతో అవ్వకపోవచ్చు, 2 రోజులతో అవ్వకపోవచ్చు, 3 రోజులతో అవ్వకపోవచ్చు, 4 రోజులతో అవ్వకపోవచ్చు. కానీ నువ్వు దేవుని కనిపెడుతూ ఉంటే అది 5వ రోజు అవ్వచ్చు, 6వ రోజు అవ్వచ్చు, 7వ రోజు అవ్వచ్చు. ఏ క్షణమైనా దేవుడిని దర్శించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి కారకులవుతారు. నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నీ ద్వారా అనేక కుటుంబాలు దేవుని సన్నిధిలోకి నడిపించబడాలి. నువ్వు చేస్తున్న ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కింద స్థాయిలో ఉంచాలనుకోవట్లా, పై స్థాయిలోనే ఉంచాలనుకుంటున్నాడు. ఏమంటే మన బిడ్డలను పై స్థాయి చదివించుకోవాలి, పై ఉద్యోగాల్లో రావాలని మనం ఎలా అనుకుంటున్నామో మన తండ్రి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఎవరిని కూడా చేయించబడకూడదు, ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టేవారిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరితో కూడా సమాధానం కలిగి ఉండాలి, మంచి వ్యక్తిగా ఉండాలి, మంచి పేరు వ్యక్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవి మన తండ్రిని దేవుడు కోరుకునేది. కానీ మొట్టమొదటిది చెప్పడం తేలిక, కానీ చేయడం కష్టం. కానీ దాన్ని అలవర్చుకోవాలి, క్షమించాలి. నువ్వు ఎంతవరకు క్షమించగలుగుతావో అంతవరకు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న సమస్యను క్షమించకుండా దాన్ని పెద్దది చేస్తే ఆ సమస్య చాలా పెద్దదయ్యి అనేక మందికి నెమ్మది లేకుండా చేస్తుంది. దానివల్ల ఎన్నో కుటుంబాల్లో సమాధానం పోతుంది. ఇటుపక్క సమాధానం ఉండదు, అటుపక్క సమాధానం ఉండదు. కోడలు ఏం తెచ్చిందని అత్తనం చూడలేదని కోడలు, కొడుకున చూడలేదని అమ్మ, తండ్రి ఏడిపిస్తున్నాడని అల్లుడు. ఇలా ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ ఉన్నాయి మన సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు. వీటిని సరి చేసుకుంటే చాలు. ఏమంటే ఇప్పుడు డ్రైనేజీలో నీళ్ళు ఎడుతూ ఉంటాయి. చెత్త అడ్డం పడిపోతే ఆ నీళ్ళు ఏమైపోతాయండి? ఆగిపోతాయి, రోడ్డు మీదకి వస్తాయి. ఇంకా నీళ్ళు పెరుగుతూ ఉంటాయి. నీళ్ళు వెళ్ళట్లా, కానీ నీళ్ళు అక్కడ పెరిగిపోయి అరికాళ్ళు అలాగే సగం మోకాళ్ళ దాకా వస్తాయి. అట్లా నీళ్ళు ఏమైపోతాయి? పెరిగిపోతాయి. ఎందుకు? అక్కడ ఆ చెత్త డ్రైనేజీలో అడ్డం పడింది కాబట్టి. అదే కనుక ఆ చెత్త అనే పదార్థాన్ని ఎవరైనా సరే ఆ డ్రైనేజీలో వేయకుండా ఉంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వస్తాయా? సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఆ చిన్న క్షమించేటువంటి ఆ గుణాన్ని వదిలేసి మన స్థాయి ఏంటి, మనమేంటనేటువంటి ఆ పంతానికి వెళుతున్నారే. ఇదిగో మన మోకాళ్ళు కంటే నడుము వరకు వచ్చేటువంటి నీళ్ళ పరిస్థితి తీసుకొస్తున్నారు. క్షమించబడుతున్నాడు దేవుడు. అదే అంటున్నాడు, నువ్వు ఎలాగోలా సంపాదించి ఎలాగోలా నడుచుకుంటే కాదు నాయన, నువ్వు బలి అర్పించేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో
బలి అర్పించేటప్పుడు దేవుని సన్నిధిలో నీకు గనక పలానా విషయంలో పలానా జరిగింది, నువ్వు చేసింది తప్పు అని, నీ సహోదరుడు చేసింది తప్పు అని తెలిస్తే వెంటనే విడిచిపెట్టి వెళ్ళి క్షమాపణ అడిగి రమ్మంటున్నాడు. అనగా దేవుని సన్నిధిలో మనం అందరము కూడా అట్టి పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు నెమ్మది కలిగిన హృదయం కావాలని మనం ప్రార్థన చేద్దాం. అటు సమాధానం మనకు కావాలి. మన కుటుంబాలు అందరూ కూడా మరి ఆ సమాధానం కలిగి ఉండాలి, ఆ క్షమాపణ కలిగి ఉండాలి. ఎంతవరకు క్షమిస్తే కానీ దేవుడి రోజు ఈ యొక్క మాటను ఈ భూమి మీద అంతా వినిపిస్తున్నాడు. ఆయన ఎంత త్యాగం చేస్తే కానీ, మనం త్యాగం చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా చిన్న విషయం త్యాగం చేస్తుంటే వెనక నుంచి లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వచ్చాడమ్మా పెద్ద త్యాగం చేసేవాడు అని అంటారు, అనేవాళ్ళు ఉంటారు. అనేవాళ్ళు ఎన్నన్నా అనేవండి, నువ్వు చేసేది తప్ప రైటా అనేది దేవుడికి తెలుసు, నీ మనసుకు తెలుసు. మనస్సాక్షిని మనం అడుగుతూ ఉండాలి, మనం చేసింది తప్ప రైటా అని. లేని వ్యక్తిని తన కుటుంబంలోనికి తన కుమారుడు వివాహం చేసుకున్నప్పుడు దాన్ని ఎంత రాతాంగం చేస్తారండి. వినేవాడు అనొచ్చు, మీకు వస్తే తెలుసుందిలేండి అని అనుకోవచ్చు. తెలుసో తెలియకో, వయసు ఉరవడైందనో, చిన్నదో పెద్దదో తప్పు చేశాడు, ఆ తప్పుకు పరిష్కారం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించాలి. ఆ తప్పుకి సమస్య అక్కడ వెతికి పట్టుకొని, అయ్యా మీరు చేసింది తప్పు కాబట్టి దీన్ని పరిష్కరించుకో, పెద్దల సమక్షంలో దీన్ని మనము ముందుకు తీసుకుని వెళ్దాం, ఈ రీతిగా మనం పరిష్కరించుకొని అందరం కలిసి వెళదాం అనే ఆలోచన చేయరు. ఆడేంటి, మనమేంటి, వాడి కులం ఏంటి, మనమేంటి, మన బ్రతికేంటి, మన పరిస్థితులు ఏంటి, నా అంతస్తు ఏంటి, ఈ అంతస్తు ఏంటి, అసలు ఈ అంతస్తు ఏంటి నేను అడుగుతున్నా. మన అంతస్తు ఏంటి? దేవుడు తలుచుకుంటే ఈ భూమి మీద మన అంతస్తు ఏంటి అరక్షణంలో ఆవిరైపోయింది. కాబట్టి దేవునికి భయపడి క్షమించి ముందుకు వెళ్ళగలిగితే ఎంతటి సమస్య అయినా మనం గెలవగలుగుతాం. చెడు అనేది కొంతకాలమే ఉంటుంది, మంచి అనేది స్థిరముగా ఉంటుంది. చివరిగా మాట చెప్తున్నాను, పొలంలో మంచి గోధుమలు నిలబడతాయి, కలుపు మొక్కలు గోధుమల కంటే ముందుగా ఎక్కువగా హైట్గా పెరుగుతాయి. కానీ గాలి వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా వచ్చినప్పుడు ఏమైపోతాయి, పడిపోతాయి. లేదనుకోండి, పనివారి చేత ఆ కలుపు మొక్కలను వ్యవసాయం ఏం చేస్తాడు, పెరికి వేసి పక్కన అగ్నిగుండంలో పారవేస్తాడు. ఆ అగ్నిగుండంలో నువ్వు నేను ఉండకోకుండా మంచి గోధుమ మొక్కల వలె, మంచి గోధుమల వలె ఉండాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా క్షమించాలి, క్షమాపణ మనం అడగాలి, ప్రతిరోజు అడగాలి. కొంతమంది చూడండి ఎప్పుడు చూసి నవ్వుతూనే ఉంటారు, దేవుడి చిన్న కృప. కొంతమంది ఎప్పుడు చూసినా కోప్పడినట్టుగా ఉంటుంది మొహం, కోప్పడరు కానీ కోప్పడినట్టుగానే ఉంటుంది. కొంతమందిని చూస్తే అసలు మనకి మాట్లాడబుద్ధి కాదు. కారణం ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి ఆ వాతావరణం అది. కానీ మనకి ఏది కావాలనో దేవుడి దగ్గర అడగడమే తప్ప, మనుషుల్ని ఇబ్బంది పెట్టుకోకుండా దేవుడిని అడగడమే తప్ప మనకి వేరే మార్గము లేదు. కానీ దేవుడు అడిగినది ప్రతిదీ నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు అడిగేది యథార్థమైనది అయి ఉండాలి. నువ్వు అడిగేది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో యథార్థమైనది ఉండాలి. స్వార్థపూరితంగా అడిగితే దేవుడు ఇవ్వడండి. నమ్మకంగా మనకు అది అవసరమా లేదా అని చూసి దేవుడు మనకు అది ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్షమించే గుణము, నమ్మకత్వము, విశ్వాసము, నీతి, నిజాయితీ అనేటువంటి ఆయుధములన్నింటినీ కూడా మనం ధరించుకొని రాబో దినాల్లో ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచయం కొరకు నిలబడదా. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను నెమరు వేసుకుందా. క్షమించే గుణం మనలో ఉందా? ఎంతమందిని క్షమించావు, ఎంతమందిని క్షమించకుండా ఇబ్బందులు పెట్టావు? ఒకసారి మన ఆత్మ పరిశీలన చేద్దాం. దేవుడు నువ్వు చేసిన తప్పిదముల కానివ్వండి, పాపాల కానివ్వండి లెక్కించట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. కానీ వాటిని విడిచిపెట్టమంటున్నాడు.
అందుకే చెబుతున్నాడు, అధికము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందినట్టున్నాడు. ఇంతవరకు జీవించిన జీవితం ఒక ఎత్తుగా ఉంచావు, కానీ ఇక్కడ నుంచి జీవించబోయే జీవితం మరొక ఎత్తుగా ఉండాలి. కాబట్టి ప్రభువా, ఈ క్షణం మొదలుకొని నాకు క్షమించే గుణం ఇవ్వు నాయన, నెమ్మది ఇవ్వు నాయన, సంతోషం నాయన. నా యొక్క జీవితంలో ప్రతి సమస్యకు లేదా ప్రతి ఒక్క విషయానికి కారణము నీవే నాయన. అనగా సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి, ధైర్యానికి నాకున్నవి వాటన్నిటికీ నువ్వే తండ్రి. నువ్వు లేనిది భూమి మీద నేను లేనాయన. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే బ్రతకడానికి అవకాశం లేదు తండ్రి. దేవా, గడిచినటువంటి దినాల్లో, జీవితాల్లో, సంవత్సరాల్లో మేము ఎవరైనా క్షమించకపోతే అయ్యా క్షమించమని అడుగుతున్నాం. ఈ క్షమాపణమును నీ రాత్రి పరిగణ వరకు మాకు మా హృదయాలు ఉంచండి. ఎదుటి వారిని క్షమిస్తూ, ఎదుటి వారిని ప్రేమిస్తూ, ఎదుటి వారిని నమ్మకస్తులుగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా కృపను దయచేయండి. మా నోట నీ మాటలు ఉంచండి నాయన. మా నోట నీ శుద్ధి మాటలు ఉంచండి ప్రభు. మా నోట వ్యర్థమైన మాటలు పలికించొద్దు ప్రభు. ఎంత తప్పిదములు జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా మా నోట స్తుతి మాట మాత్రమే తప్ప మరి ఏది రానియొద్దు ప్రభు. నమ్మకమైన వారిగా అయ్యా, మాకున్న దాంట్లో, మాకు కలిగిన దాంట్లో కష్టమైన, నష్టమైన, లాభమైన సంతృప్తి కూడా మాకు నేర్పించింది. మాకేదైనా ఉందంటే కేవలం నువ్వు ఇచ్చేది ప్రభు, నువ్వు ఇచ్చిన కృపేన తండ్రి. ఈ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను, నేను వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అయినా ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను, ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్షమాగుణం పొందుకొందురుగాక. ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు దేవుని నామం చేత ఆశీర్వదించబడుదురుగాక. తన దాసునికి కలిగినటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు అతి త్వరలో విడిపించునుగాక. కుటుంబాన్ని, తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. చుట్టుముట్టినటువంటి సమస్య నుంచి విడుదల కలిగించి అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ముందుగా ముందుకు నడిపించి సహాయం చేయండి. ఈ నామాన్ని బట్టి స్తుతిస్తున్నా అయ్యా. ఇంకా ప్రభా, ఈ దినమందు రాలని ఎంతో క్షమించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దర్శించండి, చేస్తున్న పనులను మీరు తోడుగా నడిపించి సహాయం చేయండి. ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఇప్పటి వరకు మాట్లాడింది వాక్యం ద్వారా మీరు మహిమనిందుకు స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. తిరిగి మళ్ళా మేము ప్రయాణం వెళ్తుండే కానీ క్షేమాభివృద్ధిని కలిగించేయండి. అలాగే అయినా మందిరంలో అయ్యా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా నడిపించి సహాయం చేయండి. ఈ దినమందు సాయంత్రం వేళ జరిగినటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా నడిపించి సహాయం చేయండి. నీ బిడ్డలు అక్కడ క్షేమంగా మీరు తోడుకున్నారండి. నూతన ఆత్మను మీరు నడిపించండి, కృప చూపించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరి వారికి కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త మహిమగంత ప్రభావం నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఆయన రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడై ఉండి అన్ని విషయాల్లో మనందరినీ కూడా క్షేమాభివృద్ధి కలిగించి క్షమాగుణముతో ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.